Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So, నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి it is located on same latitude through Rajasthan that passes through Rajasthan. 80% ఫారెస్ట్ కవర్, 12% ఫారెస్ట్ కవర్లో ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ అరుణాచల్ ప్రదేశ్. అంటే మీరు కనుక సింపుల్గా ఇలా మ్యాప్ గీస్తే ఇలా కరెక్ట్గా వేసుకుంటే లైన్ మీకు అరుణాచల్ ప్రదేశ్కి వెళ్తుంది. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి కోల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా, బొగ్గు ఉత్పత్తి. సో మనందరికీ తెలుసు బొగ్గు చాలా అతిపెద్ద కాంట్రిబ్యూటర్ మనకి విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో. 55% మనకి ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉన్నప్పటికీ 74% వరకు కూడా మనం వాడుతున్నటువంటి విద్యుత్ అంతా బొగ్గు కారణంగానే వస్తుంది. భారతదేశంలో బొగ్గు నిల్వలు అద్భుతంగా ఉన్నాయి, కానీ మన దగ్గర ఉన్నటువంటి బొగ్గు అంతా సెకండ్ గ్రేడెడ్ కోల్, అంటే అంత ఎక్కువగా మండేటటువంటి గుణం ఉన్నటువంటి బొగ్గు కాదు. సాధారణంగా బొగ్గులో చాలా రకాలు ఉంటాయి. పీటు, లిగ్నైటు, బితుమినస్, యాంథ్రసైట్. యాంథ్రసైట్ చాలా అద్భుతమైనటువంటి బొగ్గు, కానీ మన దేశంలో యాంథ్రసైట్ కాకుండా టెరిషియరీ పీరియడ్లో ఏర్పడినటువంటి బితుమినస్ కోల్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ బితుమినస్ కోల్లో మనకి 60 to 80% కార్బనే ఉంటుంది. బట్ అఫ్కోర్స్ దీన్ని విద్యుత్ ఉత్పత్తికి వాడతారు, కానీ యాంథ్రసైట్ అంత అద్భుతంగా అయితే మాత్రం ఉండదు. దీంట్లో కొంచెం యాష్ కంటెంట్ అది ఎక్కువ ఉంటుంది, పొగ ఎక్కువ వస్తుంది, పర్యావరణం కూడా ఇబ్బంది పడుతుంది. కానీ ఇప్పుడు భారతదేశం పూర్తి స్థాయిలో బొగ్గును పక్కకు పెట్టి వేరే విద్యుత్ మార్గాలు వెతికేటటువంటి స్థితిలో ఉందా అనేటటువంటిది ప్రశ్న. మనకి మార్కెట్లో అలాగే బయట న్యూస్ పేపర్స్లో అన్ని చోట్ల కూడా సోలార్ విద్యుత్తు, జల విద్యుత్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి, కానీ ఇవన్నీ చాలా మైన్యూట్ సెక్షన్స్ వెన్ కమ్స్ టు కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. విద్యుత్ ఉత్పత్తికి కాంట్రిబ్యూట్ చేసే దాంట్లో ఇవన్నీ చాలా మైనర్ కాంట్రిబ్యూషన్స్ మాత్రమే ప్లే చేస్తాయి. మేజర్ కాంట్రిబ్యూషన్ అంతా కూడా మనకి దీని ద్వారానే వస్తూ ఉంటుంది, బొగ్గు ద్వారా. సో అది ఇప్పుడు రికార్డ్ ప్రొడక్షన్, అంటే 100 కోట్ల టన్నులకు పైగా రికార్డు ప్రొడక్షన్ చేసాం. ఒక సంవత్సరంలో ఏకకాలంలో ఇంత బొగ్గు ఉత్పత్తి చేయడం అనేటటువంటిది స్వతంత్రం తర్వాత మనకి ఇదే చాలా మొట్టమొదటిసారి. అంటే స్వతంత్రం ముందు జరిగిందంటే అప్పుడు కూడా జరగలేదు, ఇదే మొట్టమొదటిసారి రికార్డ్ బ్రేకింగ్ ప్రొడక్షన్ జరిగిందనమాట. సో దీనికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు సెషన్లో చూద్దాం. ముందుగా ఇండియా హిస్టారిక్ మైల్ స్టోన్ బై సర్పాసింగ్ 1 బిలియన్ టన్నులు, అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 100 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి అనేటటువంటిది భారతదేశంలో జరిగింది. సో దీని కారణంగా మనకి విద్యుత్ భద్రత లేదా ఎనర్జీ సెక్యూరిటీ అని అంటాము, అలాగే సెల్ఫ్ రిలయన్స్, అంటే వేరే దేశాల మీద బొగ్గు కోసం మనం ఆధారపడేటటువంటి స్థితిలో భారతదేశం ఉండకుండా స్వావలంబన సాధించేటటువంటి దిశగా ముందుకెళ్తోంది. దీనికి సంబంధించి అసలు కోల్ ప్రొడక్షన్ గురించి కనుక మనం చూస్తే, కమర్షియల్ కోల్ ప్రొడక్షన్ అంటే మనకు ఉన్నటువంటి ఈ బొగ్గు గనులను వాణిజ్యపరంగా తవ్వకాలు మొదలుపెట్టింది 18వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చినటువంటి కాలంలో. సో ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిసారిగా బెంగాల్ ఆ ప్రాంతంలో ఆక్రమించుకున్నారు, కాబట్టి అక్కడగా దగ్గరగానే ఉన్నటువంటి రాణిగంజ్ కోల్డ్ ఫీల్డ్స్ అదంతా కూడా బెంగాల్లోనే ఉండేది. ఒడిశా వరకు బెంగాల్ ప్రొవిన్స్లోనే ఉండేదన్నమాట. సో రాణిగంజ్ గోల్డ్ ఫీల్డ్స్ దామోదర్ రివర్ పైన ఉంది, ఇప్పుడు జార్ఖండ్ ప్రాంతంలోకి వస్తుంది ఇది. సో ఆ ప్రాంతంలో ముందుగా ఈ బొగ్గు తవ్వకాలను ప్రారంభించారు. దాని తర్వాత మనకు స్వతంత్రం వచ్చినప్పుడు ఈ బొగ్గు గనులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండేవి, కానీ ఆ తర్వాత ప్రభుత్వం దానికి మీద ఒక చట్టాన్ని తీసుకొచ్చి వీటిని జాతీయం చేసింది. దానిలో మనం నేషనలైజేషన్ ఆఫ్ కోల్ అని అంటాం. సో కుకింగ్ కోల్ మైన్స్ నేషనలైజ్డ్ ఇన్ 1972. తర్వాత దానికి సంబంధించినటువంటి చట్టం కుకింగ్ కోల్ మైన్స్ యాక్ట్. తర్వాత నాన్ కుకింగ్ కోల్ మైన్స్ నేషనలైజ్డ్ 1973లో జరిగింది. ఏదేమైనప్పటికీ మొత్తంగా బొగ్గు గనులు 1972, 73 ప్రాంతంలో పూర్తి స్థాయిలో జాతీయం చేయబడ్డాయి. సో దీని తర్వాత కేటగిరీస్ ఆఫ్ కోల్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఉన్నటువంటి బొగ్గుని రకాలుగా కనుక మనం విభజిస్తే గోండ్వానా కోల్ అని అంటాం. సాధారణంగా బొగ్గు అనేటటువంటిది చాలా సంవత్సరాల పాటు భూమి కింద అలా ఉండి దాన్ని మెటమార్ఫోజింగ్ అనేటటువంటిది జరిగి తర్వాత ఏర్పడుతుంది. సాధారణంగా మనకి సెడిమెంటేషన్లో భాగంగా కొన్ని మనకి మినరల్స్ ఇలాంటివి వస్తాయి. మెటామార్ఫిజం, సెడిమెంటేషన్ వీటన్నిటిలోనే భాగంగా కొన్ని వందల ఏళ్ల పాటు జరిగినటువంటి ప్రక్రియల్లోనే బొగ్గు కూడా ఏర్పడుతుంది. మీకు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడున్న చెట్లు ఉన్నాయా, ఆ చెట్లన్నీ కూడా భూమిలో కూరికిపోయాయి అనుకోండి, కొన్ని రోజులకి అవే బొగ్గుగా కూడా మారుతాయి. సో ఇట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీవాలు ఉంటాయి, ఆ జీవాల ఎముకలు ఉంటాయా, దాని నుంచే మనకి పెట్రోల్ ఇవన్నీ కూడా వస్తాయి. ఈ ఎన్ని సంవత్సరాలు జరగాలంటే కొన్ని కోట్ల సంవత్సరాల పాటు ఉండిపోవాలి. అట్లా 250 నుంచి 300 మిలియన్, అంటే ఏంటి 25 కోట్ల నుండి 30 కోట్ల సంవత్సరాల క్రితం పర్మియన్ పీరియడ్లో గోండ్వానా బొగ్గు అనేటటువంటిది వచ్చింది. ఇది మనకి పెనిన్సులర్ ఇండియా అంటే భారతదేశంలో ఎక్కువగా ఈ ప్రాంతంలో అంటే ఈ కింద ప్రాంతంలో
ఈ పెనిన్సులర్ ఇండియాలో మనకి ఈ బొగ్గు దొరుకుతుంది అనమాట. ఎక్కువగా జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతం అంతా కూడా, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా మనకు గోండ్వానా బొగ్గు దొరుకుతుంది. దీంట్లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇది చాలా హై కార్బన్ కంటెంట్ కలిగి ఉంటుంది, మంచి కెలోరిఫిక్ వాల్యూ ఉంటుంది, అంటే బాగా మండుతుంది ఇది. అలాగే ఇందులో మాయిశ్చర్ కంటెంట్ కూడా ఉంటుంది. సో అందులో వాలటైల్ మ్యాటర్ ఉంటుంది. మోస్ట్లీ ఇది బితుమినస్ కోల్, మీకు ఆల్రెడీ చెప్పాను. మన దేశంలో దొరికేది బితుమినస్ కోల్, సెకండ్ గ్రేడెడ్ కోల్ అని అంటారు. అంటే దీనికన్నా ఇంకా బెటర్ క్వాలిటీ కోల్ కూడా ఉంటుంది. మాయిశ్చర్ కంటెంట్ లేకుండా అద్భుతమైనటువంటి క్వాలిటీతో మిసిసిప్పి బేసిన్ అని ఉంటుంది. అమెరికాలో 7 ఏమంటారు వాటిని లేక్స్, లేక్ హురాన్, లేక్ ఒంటారియో, లేక్ మిచిగన్, లేక్ ఎరీ, లేక్ సుపీరియర్ ఈ ప్రాంతాల్లో మిసిసిప్పి నది ప్రవహించేటటువంటి ప్రాంతంలో యాంథ్రసైట్ అనేటటువంటి బొగ్గు ఉంటుంది. అది చాలా అద్భుతంగా మండుతుంది. మన దేశంలో అలాంటి యాంథ్రసైట్ లేదంటే ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో రియాసీ అనేటటువంటి ప్రాంతంలో దొరుకుతుంది, కానీ అక్కడ మంచు పర్వతాలు ఉన్నటువంటి కారణంగా ఆ బొగ్గును మనం తవ్వి తీయలేం. అలాగే కెనడాలో వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి యాంథ్రసైట్ బొగ్గు దొరుకుతుంది. ఆస్ట్రేలియాలో దొరుకుతుంది, కజకిస్తాన్లో దొరుకుతుంది. మనం ఇలాంటి ప్రాంతాల నుంచి దిగుమతులు కూడా చేసుకుంటూ ఉంటాం. సో కాబట్టి మన దేశంలో దొరికేటటువంటి బొగ్గు మాత్రం బితుమినస్ కోలు, అలాగే సబ్ బితుమినస్ కోలు. ఇది సెకండ్ గ్రేడెడ్ కోల్ అని అంటారు. సాధారణంగా వీటిని విద్యుత్ ఉత్పత్తిలో, స్టీల్ ప్రొడక్షన్లో, ఇండస్ట్రియల్ పర్పస్లో వాడతారు. ఎందుకంటే అక్కడ ఫర్నేస్లు, అలాగే అక్కడ ఉన్నటువంటి శక్తి రావడానికి బొగ్గునే ఫర్నేసెస్లో వేసి మండిస్తూ ఉంటారు. అలాగే టెరిషరీ కోల్ అని ఉంటుంది. ఇది 1.5 crore to 6 crore ఇయర్స్, అంటే 15 నుంచి 60 మిలియన్ల సంవత్సరంలో వచ్చినటువంటిది. ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈశాన్య ప్రాంతాల్లోని జమ్మూ అండ్ కాశ్మీర్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఈ ప్రాంతాల్లో కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా తక్కువ లోయర్ కార్బన్ కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటుంది. మోస్ట్లీ ఇగ్నైట్, ఇది అంటే చాలా ఎక్కువగా మండుతుంది. మోస్ట్లీ లిగ్నైట్ ఆర్ పీట్, ఎక్కువగా మండదు. యాక్చువల్గా పీట్ ఆర్ లిగ్నైట్ అంటే ఇంకా చాలా తక్కువ రకం కోల్ అనమాట ఇది. సో లోయర్ కెలోరిఫిక్ వాల్యూ ఉంటుంది, అంటే చాలా తక్కువ రకం కోల్ అనేటటువంటిది ఇది. అంటే సెకండ్ గ్రేడ్ కూడా కాదు, థర్డ్ గ్రేడ్ బొగ్గు ఇది P2 లిగ్నైట్. మీరు P2 లిగ్నైట్ ఇక్కడ రాయలేదు, కానీ మనకి మద్రాస్ ప్రాంతం ఏదైతే ఉందో, చెన్నై ఈ ప్రాంతంలో కూడా మనకు దొరుకుతుంది, తమిళనాడు P2 లిగ్నైట్. సో యూజెస్ పవర్ జనరేషన్ అండ్ డొమెస్టిక్ హీటింగ్లో వాడతారు, కానీ చాలా ఎక్కువ పొగ వస్తుంది, అంత అద్భుతంగా మండదు. సో దీని కారణంగా పర్యావరణానికి ఎక్కువగా హాని కలిగిస్తుంది. సో ఇందులో భాగంగా చూస్తే అసలు మొత్తం బొగ్గుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి. సాధారణంగా మనం బొగ్గులో మాట్లాడితే ఇంకో ఈ 4 పీటు అది బాగా వర్స్ట్, లిగ్నైట్ కొంచెం పర్వాలేదు, బితుమినస్ సెకండ్ గ్రేడెడ్ కోల్, 4వది యాంథ్రసైట్. సో ఇవి యాక్చువల్గా అయితే ఈ 3 కూడా చెప్పచ్చు, ఈ రెండింటిని కలిపి ఒకే కేటగిరీలో వేయచ్చు. సో మీరు చూస్తే యాంథ్రసైట్ అధికంగా కార్బన్ కంటెంట్ కలిగి ఉంటుంది, మన జమ్మూ అండ్ కాశ్మీర్లో కనిపిస్తుంది, కానీ అక్కడ మనం తవ్వకాల్లో చేయలేం. 80 నుంచి 95% కార్బన్ కంటెంట్ ఉంటుంది. బితుమినస్ కోల్లో 60 నుంచి 80% కార్బన్ కంటెంట్ ఉంటుంది. ఎక్కువగా మన చోట గోండ్వానా ల్యాండ్ ఉన్నటువంటి చోట ఈ యొక్క కోల్ కనిపిస్తుంది. భారతదేశంలో అత్యధికంగా ఉన్నది ఇదే. సబ్ బితుమినస్ అంటే ఈ P2 లిగ్నైట్నే సబ్ బితుమినస్ అని అంటారు. తమిళనాడు, రాజస్థాన్, అస్సాం ప్రాంతాల్లో కూడా ఇది కనిపిస్తుంది. ఇది చాలా తక్కువగా ఉపయోగకరం. అంటే గట్టిగా మాట్లాడాలంటే మనం మొక్కజొన్న కండెలు చేసుకుంటాం చూడండి, కాల్చుకుంటాం, అది ఈ P2 లిగ్నైట్ అని అనుకోవచ్చు. సో ఈ రకంగా మనం కోల్ని కూడా కేటగరైజ్ చేయొచ్చు, టైప్స్ ఆఫ్ కోల్. అయితే భారతదేశంలో మేజర్ కోల్ ఫీల్డ్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు మధ్యప్రదేశ్లో పెంచ్ కన్హాన్ అని నేషనల్ పార్క్ కూడా ఉంది, ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మహారాష్ట్ర ప్రాంతంలో గోదావరి ప్రవహించేటటువంటి ప్రాంతంలో వార్ధా నది అక్కడ కూడా ఉంది మనకి. సో అలాగే తెలంగాణలో కూడా వస్తుంది, అందరికీ తెలిసిందే సింగరేణి బొగ్గు గనులు, అవి కూడా ఈ వార్ధా ప్రాంతంలోకి వస్తాయి. అలాగే మనకి తమిళనాడులో కనిపిస్తుంది, గోదావరి బేసిన్లో కనిపిస్తుంది. మనకి ఎక్కువగా బొగ్గు కనిపించేటటువంటి ప్రాంతం మాత్రం ఈ జార్ఖండ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో, ముఖ్యంగా దామోదర్ రివర్ వ్యాలీ, దామోదర్ నది ప్రవహించేటటువంటి ప్రాంతంలో. సాధారణంగా బొగ్గు ఎప్పుడు కూడా నదులు ప్రవహించేటటువంటి ప్రాంతంలోనే ఉంటాయి బొగ్గు గనులు. అందుకే కదా బొగ్గు గని నవ్వగానే అందులో నీళ్లు పడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటారు మనుషులు. సో ఈ ప్రాంతంలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో రాణిగంజ్ ఈ ప్రాంతాలన్నీ ఇక్కడే ఉంటాయి. సో దాని తర్వాత ఈశాన్య ప్రాంతంలో కూడా మనకు అధికంగా కనిపిస్తుంది. బట్ వేరే మిగతా ప్రాంతాలు చూసుకుంటే రాజస్థాన్లో ఒక్క చోట, అలాగే గుజరాత్లో ఒక్క చోట తప్ప ఇంకెక్కడా కూడా మనకి బొగ్గు గనులు కనిపించేటటువంటి ప్రాంతం ఉండదు. సో ఇవన్నీ కూడా భారతదేశానికి సంబంధించి మేజర్ కోల్ ఫీల్డ్స్. కాబట్టి ఎక్కువగా భారతదేశానికి మేజర్ కోల్ ఫీల్డ్స్ ఉన్నది ఈ గోండ్వానా ప్రాంతంలోనే అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మేజర్ కోల్ ప్రొడ్యూసర్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఈ బొగ్గు గనుల్లో తవ్వకాలు నిర్వహించి
అధికంగా బొగ్గుని తవ్వి తీసేటటువంటి సంస్థలు ఏవంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలే. కోల్ ఇండియా లిమిటెడ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్, 773 మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేసింది. తర్వాత సింగనైని బొగ్గు గనులు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి, వీళ్ళు ఒక 70 మిలియన్ టన్నులు చేశారు. క్యాప్టివ్ అండ్ ప్రైవేట్ ప్లేయర్స్ అంటే కొన్ని బొగ్గు గనులు ఏం చేస్తారంటే కంపెనీలకు ఇచ్చేస్తూ ఉంటారు. ఇదే కదా మన వైజాగ్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించి జరిగింది. ఆ స్టీల్ ప్లాంట్కి బొగ్గు గనులు ఏవి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వలేదు, వాళ్ళు బొగ్గును కొనుక్కుంటున్నారు. కొన్ని వాటికి ఏం చేస్తారంటే ఇప్పుడు గుజరాత్లో ఒక కంపెనీ ఉంది, దానికి బొగ్గు గనుల్ని ఇచ్చేస్తారు, వాళ్ళే తవ్వుకుంటారు ఓన్గా. సో అట్లాంటి ప్రైవేట్ క్యాప్టివ్ మైనింగ్స్ కూడా కొన్ని ఉన్నాయి మనకి, బట్ అవి చాలా మైన్యూట్ లెవెల్స్లో ఉంటాయి. సో టాప్ కోల్ ప్రొడ్యూసర్స్ ప్రపంచంలో కనుక మనం చూస్తే చైనా అత్యధికంగా బొగ్గు గనుల్ని ఉత్పత్తి చేస్తుంది, బొగ్గును ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచం మొత్తం ఇచ్చేటటువంటి బొగ్గులో సగం చైనాలోనే వస్తుంది, 50%. వాళ్ళకి చాలా అద్భుతంగా ఉన్నాయి, లేకపోతే వేరే దేశాలకు పోయి అక్కడ తవ్వుకొని తీసుకుంటాడు. రెండవ ప్లేస్లో ఇండియా ఉంది, 1 బిలియన్ టన్నుల వరకు భారతదేశం ప్రొడ్యూస్ చేస్తుంది, 100 కోట్ల టన్నుల వరకు. తర్వాత అమెరికా ఉంది, అమెరికాలో చాలా అద్భుతమైన బొగ్గు కనిపిస్తుంది, యాంథ్రసైట్. వాడేం చేస్తాడంటే వాళ్ళ దేశంలో వాడుకొని ఇంకా మిగిలిపోయిన తర్వాత ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటాడు. సో అది అమెరికా చేస్తున్నటువంటి అతి గొప్ప పని. సో వీడు అన్ని రకాలుగానే డబ్బులు సంపాదించడంలో నిష్ణాతుడు. సో కాబట్టి ఈ రకంగా మనము ఈ గ్లోబల్ వరల్డ్ ర్యాంకింగ్ చూడొచ్చు. భారతదేశంలో ఏ రాష్ట్రాలలో ర్యాంకింగ్ వైజ్ మనం చూసుకుంటే బొగ్గు ఉత్పత్తి అవుతుందంటే ఇందాక చెప్పినట్టుగా జార్ఖండ్ అత్యధికంగా రిజర్వ్స్ ఉన్నాయి, అంటే బొగ్గు గనులు ఉన్నటువంటి ప్రాంతం అత్యధికంగా జార్ఖండ్. తర్వాత ప్రాంతం ఒడిశా ఉంది, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత వెస్ట్ బెంగాల్. ఈ 4 కూడా అత్యధికంగా ఉన్నాయి. రాణిగంజ్ ప్రాంతం మనకి దామోదర్ రివర్ వ్యాలీ వెస్ట్ బెంగాల్లోకే వస్తుంది. ఇంకా మిగతా బొగ్గు గనులన్నీ కూడా ఎక్కువగా మనకి జార్ఖండ్, ఒడిశా ప్రాంతాల్లో కనిపిస్తాయి. అలాగే ఇంపార్టెంట్ కోల్ మైన్స్ ఇన్ ఇండియా కనుక మనం చూస్తే ఇవి మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సినవి. బితుమినస్ కోల్ ఉన్నటువంటిది జరియా కోల్ ఫీల్డ్ జార్ఖండ్లో ఉంది, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కోల్ మైన్స్ ఇది. అలాగే వెస్ట్ బెంగాల్లో కూడా రాణిగంజ్ కోల్ ఫీల్డ్. అలాగే మనకి ఛత్తీస్గఢ్లోనేమో కోర్బా అనేటటువంటి బొగ్గు గని ఉంది మనకి, ఇక్కడ థర్మల్ కోల్ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్లో సింగ్రౌలి అనేటటువంటి ప్రాంతం, అలాగే ఒడిశాలో తాల్చర్, మహారాష్ట్రలో వార్ధా, తమిళనాడులో నైవేలి. ఈ నైవేలి ప్రాంతంలో ఎక్కువగా లిగ్నైట్ బయటకు వస్తుంది. బ్రిటిష్ ఉన్నటువంటి కాలంలోనే ఇక్కడ బొగ్గుని తవ్వకాలు నిర్వహించి అక్కడ నుంచి పోర్టుల ద్వారా వాళ్ళ దేశానికి పంపుకునేటోళ్ళు వాళ్ళు. సో ఈ రకంగా మన దేశంలో కూడా ఇంపార్టెంట్ కోల్ మైన్స్ చూడొచ్చు. సో దీనికి సంబంధించి గతంలో ప్రశ్న ఇచ్చాడు, ఈ ప్రశ్నలు చాలా రెగ్యులర్గా అడుగుతున్నాడు. సో మళ్ళీ రిపీట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఇవి. సో కాబట్టి మేక్ షూర్ దట్ యూ రైట్ ఆన్సర్స్ ఫర్ దీస్ క్వశ్చన్స్. అలాగే భారతదేశంలో గోండ్వానా లాంటి దేశాల్లో ఒకటైనప్పటికీ దాని మైనింగ్ పరిశ్రమ స్థూల దేశీయోత్పత్తి శాతంలో చాలా తక్కువ వాటాను అందిస్తుంది, చర్చించండి. సో ఎందుకు ఇంత తక్కువగా ఉంది? సో 200 పదాల్లో రాయండి. అలాగే చాలామందికి తెలియని విషయం, భారతదేశంలో బొగ్గు 300 సంవత్సరాలకు సరిపోయేంత బొగ్గు ఉంది, తవ్వుకొని తీసుకోవాలంతే. కానీ ఇలాగే బొగ్గును వాడుతూ పోతే సస్టైనబుల్ ఎనర్జీ అనేటటువంటి దానికి అర్థమే లేదు. కాబట్టి బొగ్గు ద్వారా మనము విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి దాన్ని ఆపి ఈ రెన్యూబుల్ ఎనర్జీ వైపు మారాలి. సో దానికి భారతదేశానికి ఎంత అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్ యూ. ఇది ఈరోజు సెషన్. మళ్ళీ మనం రేపటి క్లాస్లో యథావిధిగా కలుద్దాం.